అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారు రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదికగా స్వాగతిస్తున్నాము. డిఓపి కేవి గుహన్ గారు రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఫ్రేమ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, మనం అభిమానించే మన హీరో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు, కావ్య ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో దానంతటికీ కారణం గుహన్ గారు. ముందు మైక్ మీకే ఇచ్చారు గుహన్ గారు. ఓ యా ప్లీజ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం సార్. అందరికీ నమస్కారం సార్. ఫైనలీ మీరు నమ్మిన ఆ స్టేజ్ వచ్చింది. ఫ్రమ్ ద ఫస్ట్ డే యూ బిలీవ్డ్ ఆన్ దిస్ సక్సెస్ స్టేజ్. ఆ స్టేజ్కి మనం వచ్చాం. మోర్ దెన్ దిస్ వేరే ఏం కావాలి సార్. వీఆర్ ఆల్ వర్కింగ్ హార్డ్ ఫర్ దాట్. అది చాలా బాగా ఫీల్ అవుతుంది. అండ్ ఇన్ ద మూమెంట్లో ఉంది ఐ వాంట్ టు షేర్ సంథింగ్ లైక్ యాజ్ అ డిఓపి I have one interesting thing, that is I am the first audience of his whatever comedies, whatever I chestunna annitiku nene first sakshi. I've been seeing through the viewfinder and enno roju I couldn't control the camera, shake ayipotundo unnattu I used to laugh on spot. So maybe I'm the first audience. And sir vandu Seenu Vaitla garu కామెడీ ఫిలిమ్స్, కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇదన్నీ మాట్లాడుతున్నారు. దట్ ఈస్ హిస్ ఇన్బార్న్ బ్లడ్లో ఉన్నది అది. బట్ బేసికలీ నేను ఆయనతో పాటు ట్రావెల్ అవుతున్నప్పుడు ద ఎమోషన్స్ డీల్ చేయడంలో, ఆర్టిస్ట్ అందరితో పర్ఫార్మెన్స్ తీసుకోవడంలో ఐవ్ సీన్ మైన్యూట్ డీటెయిల్స్, చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఆయన అన్ని టేక్స్. కామెడీస్ తీస్తున్నప్పుడు కూడా నేను చూసాను బ్రహ్మానందం గారు అలా ఆల్మోస్ట్ 14 టేక్స్. అలాంటి చిన్న చిన్న బిట్ కూడా వదలరు. ఈ సో మచ్ పర్ఫెక్షనిస్ట్. అండ్ ఆయనకి ఎక్కడ తెలుసు, ఎక్కడ కోరుకోవాలి, ఎక్కడ వదిలేయాలి, ఆ క్లారిటీ ఉంటుంది. ఏ షాట్ ఏం కావాలో అన్నీ ఆయన ఆల్మోస్ట్ వెరీ క్లియర్ ఉంటారు. సో ఇంకా చాలా ఉంది. బట్ ఎనీవేస్ ఈ సక్సెస్ మీట్లో ఐ థింక్ ఓవరాల్ అయిపోయింది సార్. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్. ఓకే సార్. థ్యాంక్ యూ గుహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎడిటర్